ఓకే, మనకి 19కి 19 వోల్ట్స్ అయితే వస్తుందన్నమాట. హలో గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మన ఈ వీడియోలో మినీ పోర్టబుల్ బెంచ్ పవర్ సప్లై ఆర్ రేటెడ్ పవర్ సప్లై తయారు చేద్దాం. మనం నార్మల్గా ఈ పవర్ సప్లై అనేది ప్రొఫెషనల్ దగ్గర చూస్తుంటాం, రిపేర్ చేస్తుంటారు కదా, మొబైల్స్ అండ్ టీవీస్ ఎలా ఉంటాయి కదా, ఎలక్ట్రానిక్స్ రిపేర్ వాళ్ళ దగ్గర చూస్తుంటాం. అలాగే మన కాలేజెస్లో చూస్తుంటాం. కాలేజ్లో మనకి ల్యాబ్ ఎక్విప్మెంట్లో మన ఈ పవర్ సప్లై అనేది కన్ఫర్మ్గా అయితే ఉంటుంది అనమాట. ప్రైస్ కూడా మనకి పవర్ సప్లై 15,000 ప్లస్ అయితే ఉంటుంది, మంచిదైతే. సో నేను ఈరోజు ఈ పవర్ సప్లై చేయడానికి గల కారణం వచ్చేసి లో కాస్ట్ అండ్ పోర్టబుల్ అనమాట. చాలా ఈజీగా, చాలా చిన్నగా, క్యూట్గా చూడండి ఎంత బాగుందో. దీంట్లో మనకి లేని ఫీచర్ అంటూ లేదు. మనకి ఈవెన్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది పైన. చిన్న కూలింగ్ ఫ్యాన్ చూసారా, 5 volts కూలింగ్ ఫ్యాన్ ఇది. ప్రతిదీ కూడా దీంట్లో మన డైరెక్ట్ ప్రొటెక్షన్, షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ ప్రతిదీ కూడా దీంట్లో అయితే పెట్టాను, ఈ చిన్న దాంట్లోనే. ఇంతకుముందు నేను పవర్ సప్లై తయారు చేశాను. ఇక్కడ చూడండి 12 volts 10 ampere రేటింగ్ వచ్చేసి ఇది. బట్ దీంట్లో నాకు చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఏంటంటే దీంట్లో మనకు 12 volts కన్నా ఎక్కువైతే తీసుకోలేము. సో నేను ఇక్కడ మనకి ఎంత కావాలంటే అంత అవుట్పుట్ తీసుకోవచ్చు. అంటే 1 to 30 voltsలో మనకి ఎంతనే తీసుకోవచ్చు. మనం ఎంత ఇన్పుట్ ఇచ్చామో మనకి అంత అవుట్పుట్ అయితే వస్తుందన్నమాట. మనం 30 volts అడాప్టర్ ఇస్తే మనకి 30 volt అవుట్పుట్ కూడా తీసుకోవచ్చు. సో దీంతో మనం చాలా అంటే ఎక్కువ వోల్టేజ్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీంట్లో మనకి 12 volts లిమిటెడ్ అనమాట, 12 volts లాస్ట్. అలాగే ఈ వీడియో నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేయలేదు, కొంతమంది షార్ట్లో అడిగారు. బట్ నేను షార్ట్ వీడియో పెట్టినప్పుడు కనీసం 500 likes అని వస్తాయని అనుకున్నాను. బట్ వ్యూస్ 500 రాలేదు. సో నాకు కొంచెం బాధ వేసి ఆ వీడియో అయితే పెట్టలేదు నేను. సో ఇప్పుడైతే ఇది పెడుతున్నాను. చాలా తక్కువ కాస్ట్లో 400-500లో నాకైతే అయిపోయింది. బట్ మీకు అవైలబిలిటీ అంటే కాంపోనెంట్స్ ఎక్కడ కొంటారు, ఎలా కొంటారో తెలియదు. మీకు కూడా గట్టిగా అయితే 600 లోపు అయితే అయిపోతుంది అనమాట, ఎవరు తయారు చేసుకున్నా. ఇది ప్రాజెక్ట్ చేసే వాళ్ళకి, అలాగే రిపేర్ చేసే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ చాలా యూజ్. చెప్పాలంటే ఈ వీడియోలో నేను ఫుల్గా ఎక్స్ప్లెనేషన్ సరిగ్గా ఇవ్వలేకపోయాను, సరిగ్గా చూపించలేకపోయాను. ఎందుకంటే నేను దగ్గర లిమిటెడ్ సోర్సెస్ ఉన్నాయి. కెమెరా మంచిది అంతగా లేదు, అందులో నేను ఒక్కడనే తీస్తాను, నేనే అన్ని నేనే అనమాట. సో నేను అంతగా చూపించలేకపోయాను. బట్ మీకు లాస్ట్ దాకా చూస్తే వీడియో మీకు ఫుల్గా అయితే అర్థమవుతుంది ఇది ఎలా తయారు చేసుకోవాలి. అండ్ మీకు అయితే ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ అయితే కాంపోనెంట్స్ కావాలో అయితే డిస్ప్లే చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైరెక్ట్గా పీవీసీ షీట్స్ అయితే తీసుకొని వాటికి మన కాంపోనెంట్స్కి కావాల్సినట్టుగా హోల్స్ అయితే వేసుకొని నీట్గా కాంపోనెంట్స్ అయితే ప్లేస్ చేశాను. మొత్తం కాకుండా కొన్ని మనకి ఇక్కడ ఏం రిక్వైర్మెంట్ ఉన్నాయో ఫ్రంట్ ప్యానల్కి అవైతే హోల్స్ వేసుకొని నేను మొత్తం అయితే కాంపోనెంట్స్ అయితే పెట్టేశాను. ఇది వచ్చేసి మన వోల్ట్మీటర్ డిస్ప్లే, వోల్ట్మీటర్ అండ్ యామ్మీటర్ రెండు దీంట్లో ఉంటాయి. ఇదైతే మనం ఇప్పుడు ఈ హోల్లో అయితే పెట్టేస్తున్నాను. ఇదే మనకి మెయిన్ కాంపోనెంట్ కాబట్టి. సో మనకైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్యానల్ అయితే మనం మొత్తం అయితే సెట్ అయిపోయాయి. చూసుకోండి ఇక్కడ బ్యాక్ ప్యానల్ ఇక్కడ మనం 2 స్విచ్చెస్ అయితే పెట్టుకున్నాను అండ్ డీసీ జాక్ అయితే పెట్టుకున్నాను ఇన్పుట్ ఇవ్వడానికి. సో నేను ఇక్కడైతే ఓల్డ్ కాంపోనెంట్స్ అయితే వాడేసాను, నా దగ్గర పాత ఉన్నాయి. మీరైతే కొత్తవి పెట్టుకోండి. సో మనకి ఇక్కడైతే మనకి 2 panels అయితే రెడీ. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ఒక వుడెన్ పీస్ అయితే తీసుకొని దానికి ఫ్రంట్ ప్యానల్ అయితే స్క్రూస్తో నీట్గా ఫిక్స్ చేస్తాను. అండ్ ఇక్కడ మనకి 705 ఐసీ చూసారు కదా స్టార్టింగ్లో కాంపోనెంట్స్లో, అది కూడా ఫిక్స్ చేసి ఇక్కడ నేను ఫ్యాన్ కోసం అండ్ వోల్ట్మీటర్ కోసం అయితే ఈ ఐసీ అనమాట మనకి. అలాగే మనకి బ్యాక్ ప్యానల్ ఉంది కదా, బ్యాక్ ప్యానల్ స్విచ్ అండ్ డీసీ పిన్కి అయితే కనెక్షన్స్ ఇచ్చేసాను. కనెక్షన్స్ అయితే ఏమి ఉండవు, జస్ట్ డీసీ పిన్ నుంచి వచ్చేది ఆ 2 స్విచ్చెస్కి అయితే పాజిటివ్ ఇచ్చేసి ఆ స్విచ్చెస్ నుంచి తీసుకున్నవి మనకి మాడ్యూల్ అండ్ 705కి అయితే ఇస్తాం అనమాట. పెద్ద కనెక్షన్ అయితే కాదు, జస్ట్ బేసిక్గా స్విచ్ అండ్ డీసీ పిన్కి ఇచ్చిన కనెక్షన్స్ అంతే. ఇక్కడ స్విచ్చెస్ మనం ఎలా సెట్ చేస్తున్నామంటే ఒక స్విచ్ వచ్చేసి బక్ కన్వర్టర్ ఆన్ చేస్తుంది అండ్ ఇంకో స్విచ్ వచ్చేసి వోల్ట్మీటర్ అండ్ డీసీ ఫ్యాన్ అయితే ఆన్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మన మెయిన్ బక్ కన్వర్టర్ మాడ్యూల్ చూసుకుంటే దానికి ఒక 2 పొటెన్షియోమీటర్స్ ఉంటాయి కదా, ఆ 2 పొటెన్షియోమీటర్స్ని మనం డీషోల్డర్ చేసుకొని మన మెయిన్ ఫ్రంట్ ఫ్రేమ్కి అయితే అంటించేసాం మనం కంట్రోల్ చేసుకోవడానికి. సో మనం ఆ పొటెన్షియోమీటర్స్ నుంచి ఈ బక్ కన్వర్టర్ కనెక్షన్ ఇవ్వడానికి నేను రిబ్బన్ తీసుకొని ఇక్కడైతే నేను షోల్డర్ చేసుకుంటున్నాను పొటెన్షియోమీటర్స్ టెర్మినల్స్ దగ్గర. పొటెన్షియోమీటర్స్కి కనెక్షన్ అయితే ఇచ్చేస్తున్నాను బక్ కన్వర్టర్ నుంచి. మనం ఈ పొటెన్షియోమీటర్స్ అనేది ఏం లేదు, నేను జస్ట్ గ్లూ గన్ ఉంటుంది కదా దాని నుంచి గ్లూ వేసి అయితే అంటించేసాను. అంటించేసి రివర్స్లో పొటెన్షియోమీటర్స్ నాబ్స్ ఉంటాయి కదా వాటికి ఫెవిక్విక్ వేసి అంటించేసాను అనమాట. వాటికి చిన్న నాబ్స్ ఉంటాయి వాటికి. ఇక్కడ మీరు ఈ వైర్స్ ఎగ్జాక్ట్గా ఇంతకు ముందు పొటెన్షియోమీటర్స్ ఎలా ఉండవో సేమ్ అలానే కనెక్షన్స్ అయితే ఇవ్వాలి, ఇది జాగ్రత్తగా చూసుకోండి.
సో ఇక్కడతో కాంపోనెంట్స్ మనకి ప్లేస్మెంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మన బక్ కన్వర్టర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇవ్వాలి. అలాగే మన వోల్ట్ మీటర్కి అండ్ డీసీ ఫ్యాన్ ఉంటుంది కదా, వాటికైతే 7805 నుంచి అయితే మన కనెక్షన్స్ అయితే ఇవ్వాలి. ఇవన్నీ నేనైతే దీనికి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు వీడియోలో, బట్ మీకైతే పక్కన సర్క్యూట్ డయాగ్రామ్ ఇస్తున్నాను చూడండి. దాన్ని ఈజీగా మీరు రిఫర్ చేస్తే ఈజీగా అయితే మీరు కూడా కనెక్షన్స్ ఇచ్చేయచ్చు. అందుకే నేనైతే కనెక్షన్స్ అయితే చూపించట్లేదు. అండ్ మన స్విచ్చెస్ కూడా జాగ్రత్తగా కనెక్షన్స్ అయితే ఇవ్వాలి. ఒక స్విచ్ ఆన్ చేస్తే బక్ కన్వర్టర్ ఆన్ అవ్వాలి, అండ్ ఇంకో స్విచ్ ఆన్ చేస్తే మనకి 7805 ఆన్ అవ్వాలి. అంటే మన వోల్ట్ మీటర్ అండ్ డీసీ ఫ్యాన్ అనమాట. సో ఇవన్నీ ప్రతిదీ కూడా కనెక్షన్తో కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్గా ఇవ్వాలి, లేకపోతే మన బక్ కన్వర్టర్ అనేది బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గైస్ ఫైనల్లీ ఇవి వచ్చేసి మన కనెక్షన్స్ అనమాట. నేనైతే కనెక్షన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎందుకంటే ఈ కనెక్షన్ చూడండి ఒకసారి. నేను చెప్పినా సరే మీకు అయితే అర్థం కాదనమాట. అర్థం కాదంటే క్లియర్గా వీడియో అనేది చూపించలేను. బట్ నేను చూపిస్తున్న సర్క్యూట్ ఉంది కదా ఇప్పుడు డిస్ప్లే చేసింది, అదైతే సరిపోతుంది అన్నమాట మీరు కనెక్ట్ చేసుకోవడానికి. జస్ట్ రిమైనింగ్ అని బేసిక్ అనమాట. జస్ట్ మన ఇన్పుట్ ఇచ్చి ఇన్పుట్ని స్విచ్ కనెక్ట్ చేయడం, అంటే డైరెక్ట్గా పవర్ సప్లై లేకుండా స్విచ్ కనెక్ట్ చేయడం అన్నీ మీకు తెలిసినవే. జస్ట్ ఈ బక్ కన్వర్టర్ రిలేటెడ్గా అయితే ఇది పైన అయితే నేను డిస్ప్లే చేశాను, దాని అయితే మీరు రిఫర్ చేసుకోండి. ఇదైతే చాలా సింపులే. మనం ఏంటంటే దీనికి ఇంకా డిఫరెంట్ ఇన్పుట్స్ అయితే ఇచ్చుకోవచ్చు అన్నమాట. అప్ టు 30 volts అయితే మనం ఇచ్చుకోవచ్చు. అప్ టు 5 amps అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే మాడ్యూల్కి నేనైతే హీట్ సింక్ అనేది ఒకటి పెట్టాను అనమాట. ఇది ఎందుకంటే మనకి హీట్ అనేది డిసిపేట్ అవ్వడానికి త్వరగా నేను ఇక్కడ DC 5 volt ఫ్యాన్ కూడా అయితే పైన సెట్ చేస్తాను. బట్ స్టిల్ మనకి ఫస్ట్ డిసిపేట్ చేసుకోవాలంటే ఈ హీట్ సింక్ అనేది అవసరం అనమాట. దాని నుంచి మళ్ళీ ఇదైతే మనకి బయటికి పంపిస్తుంది డిస్ప్లే మాడ్యూల్కి. అలాగే ఈ ఫ్యాన్కి నేనైతే ఇక్కడ 7805 ఐసీ ఉంది కదా, దాని నుంచి అయితే పవర్ సప్లై ఇస్తున్నాను డైరెక్ట్గా ఇవ్వకుండా, ఎందుకంటే కాలిపోతుంది అనమాట. ఇది 5 volts ఇచ్చుకుంటే సేఫ్. ఇదైతే 5 volts ఫ్యాన్, రెండింటికి సరిపోతుంది. ఫైనల్గా ఇది గైస్ నేనైతే మొత్తం బిగిస్తాను మొత్తం. సో 4 పక్కల మన ఫ్రేమ్స్ అయితే స్క్రూస్ వేసి బిగించేసాను. లుక్ అయితే ఇలా ఉంది. లుక్ ఏం అంత బాగాలేదని నాకు తెలుసు, ఎందుకంటే నేను అంత ఫినిషింగ్ ఏం చేయలేదు. పీవీసీ షీట్స్ కూడా పాతం అనమాట. సో నేనైతే మీకు ఒక ఐడియా ఇవ్వడానికి మాత్రమే తయారు చేస్తున్నాను. అలాగే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ నాకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి. మనకి దీంట్లో మెయిన్గా ఫీచర్స్ ఏమున్నాయని చూసుకోవాలి. లుక్ అనేది అంతగా ఏం అవసరం లేదని అంటే నా ఐడియాలజీ అనమాట అది. ఇక్కడ ఈ పైన అయితే ఈ ఫ్యాన్ అయితే రావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్యాన్ కనెక్షన్ కూడా ఇచ్చేస్తాను. 7805 నుంచి అవుట్పుట్ నుంచి 2 wires అయితే నేను ఇక్కడ ఉంచుకున్నాను. ఈ రెండింటిని కూడా ఇక్కడైతే నేను మన ఫ్యాన్కి అయితే కనెక్షన్ ఇచ్చేస్తాను ముందు. సో మన ఫ్యాన్కి కనెక్షన్స్ ఇవ్వడం, అలాగే దాన్ని గ్లూకి పెట్టి అతికించడం కూడా అయిపోయింది. సో నేను ఇప్పుడైతే ఒకసారి చెక్ చేయడానికి నార్మల్గా ఇన్పుట్ అయితే ఇస్తున్నాను. చూద్దాం ఆన్ అవుతుందో లేదో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2 స్విచ్చెస్ కూడా ఆన్ చేసుకోవాలి. రెడ్ స్విచ్ వచ్చేసి మాడ్యూల్ అండ్ బ్లాక్ స్విచ్ వచ్చేసి ఫ్యాన్ అండ్ వోల్ట్ మీటర్వి. ఓకే, ఫ్యాన్ అయితే ఆన్ అయింది, మన వోల్ట్ మీటర్ కూడా ఆన్ అయింది. చూద్దాం. మనకి ప్రెజెంట్ 1.2 volts నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మనకి అక్కడ పవర్ సప్లైలో ఫస్ట్ నాబ్ వచ్చేసి కరెంట్ వేలు చేయడానికి, అండ్ సెకండ్ నాబ్ వచ్చేసి ఇప్పుడు నేను ప్రెజెంట్ చేస్తుంది వోల్టేజ్ అనమాట. వోల్టేజ్ అయితే వేలు అవుతుంది నీట్గా, అంటే మనకి వర్క్ అవుతుంది మన పవర్ సప్లై యూనిట్. గైస్ ఇప్పుడు దాకా మీరు ఏదైతే ఫుటేజ్ చూసారో వీడియో, అదంతా చాలా పాతదనమాట. నేను ఆ వీడియో తీసిన తర్వాత మళ్ళీ వీడియో అనేది పోస్ట్ చేయొద్దు అంటే అలా డిసైడ్ అయ్యి నేనైతే రిమైనింగ్ వీడియో తీయకుండా డైరెక్ట్గా పవర్ సప్లై అయితే చాలా రోజులు అయితే యూజ్ చేశాను. డైరెక్ట్గా యూజ్ చేసి నాకు అరౌండ్ 8-9 months అయితే యూజ్ చేశాను. యూజ్ చేసిన తర్వాత మీకు ఏదైతే 5 volts ఫ్యాన్ చూపించానో అదైతే కాలిపోయింది. మన 7805 ఐసీ ఉంది కదా, అదైతే బర్న్ అయిపోయింది అనమాట. బర్న్ అయిపోయి ఆటోమేటిక్గా ఈ 5 volts ఇది అండ్ మన వోల్ట్ మీటర్ కూడా అయితే బర్న్ అయిపోయింది. బట్ వోల్ట్ మీటర్ ఏంటంటే వైర్ ఒకటే బర్న్ అయ్యి మనకి వోల్ట్ మీటర్ అయితే బాగానే ఉంది. ఫ్యాన్ అయితే పోయిందనమాట. మళ్ళీ నేను ఆర్డర్ చేసి మళ్ళీ మన పీవీసీ షీట్ మార్చి దానికైతే ఒక హోల్ పెట్టి దానికైతే ఒక చిన్న 5 volts ఫ్యాన్ అయితే మళ్ళీ నేను ఇక్కడ రీప్లేస్ చేశాను. ఇదనమాట మన పవర్ సప్లై మొత్తం. ఇప్పుడు ఏంటంటే ఎలాగో ఓపెన్ చేశాను కదా అనేసి వీడియో అయితే పెడుతున్నాను. ఈసారి ఫ్యాన్ అవుట్ కాకుండా మళ్ళీ లోపల మన 7805 ఐసీ ఎక్కడైతే నేను రీప్లేస్ చేద్దాం అనుకున్నానో అక్కడ నేను డైరెక్ట్గా రీప్లేస్ చేయకుండా 2596 అనే బక్ కన్వర్టర్ ఉంటుంది, LM2596, దాన్ని అయితే రీప్లేస్ చేశాను 7805 ఐసీ ప్లేస్లో. సో మనకి ఏంటంటే ఇంకా ఐసీ కాలిపోవడం, బర్న్ అవ్వడం, ఈ కాంపోనెంట్స్ పోవడం లాంటివి ప్రాబ్లం ఏం లేకుండా నేను డైరెక్ట్గా బక్ కన్వర్టర్ అయితే యూజ్ చేశాను. ఫ్యాన్ అండ్ వోల్ట్ మీటర్కి పవర్ ఇవ్వడానికి కూడా ఒక బక్ కన్వర్టర్ అయితే మనకి యూజ్ అవుతుంది అనమాట. సో నేను ఇప్పుడైతే దీని ఒకసారి టెస్టింగ్ చేసి చూపిస్తాను మీకు. ఒకసారి ఇది ఎలా వర్క్ అవుతుంది, మొత్తానికి బిల్డ్ ఎలా ఉందనేది ఒకసారి ఫ్రంట్ టు బ్యాక్ చూడండి.
ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట. సైడ్ హోల్స్ వేసుకున్నాం. ఇది పీవీ షీట్ ఏంటంటే చిన్న చిన్న పీవీ షీట్స్ తీసుకుని వాటికి నేను డ్రిల్ మెషిన్తో హోల్స్ అయితే వేస్తాను, లెఫ్ట్ అండ్ రైట్ కూడా. అండ్ బ్యాక్ సైడ్ మీకు ఆల్రెడీ చూపించిందే, ఇక్కడ డీసీ ఫ్యాన్ అండ్ డిస్ప్లే అండ్ ఇక్కడ మాడ్యూలర్కి స్విచ్ అనమాట. ఇక్కడ మనకి ఇన్పుట్ అని 5 to 30 volts అయితే మనం ఇవ్వచ్చు. అండ్ అవుట్పుట్లో మనకి అవుట్పుట్ అనేసి మనకి సేమ్ 5 to 30 volts ఇస్తే మనకి అప్ టు 1 to 29 volts అయితే మనకి అవుట్పుట్లో అయితే తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ అవుట్పుట్ 2 అండ్ ఇక్కడ అవుట్పుట్ 1. సో ఒకసారి మనం దీన్ని ఎలా వర్క్ అవుతుంది, మనం దీన్ని ఎలా వాడచ్చు అనేసి ఒకసారి చూద్దాం. నేనైతే మన టెస్టింగ్ కోసం 19 volts అడాప్టర్ ఉంది, దాన్ని అయితే ఇన్పుట్గా ఇస్తున్నా. 19 volts మన ఇన్పుట్ అయితే ఇక్కడ ఇచ్చేసుకోవాలి. ఇచ్చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిస్ప్లే అయితే ఆన్ చేస్తాను, తర్వాత మాడ్యూల్ ఆన్ చేస్తాను. చూడండి ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాడ్యూల్ ఆన్ చేస్తున్నాను. సో మాడ్యూల్ అనేది ఆన్ అయింది. అండ్ నేను రీప్లేస్ చేసుకున్నాను చెప్పాను కదా ఫ్యాన్, అది కూడా అయితే ఆన్ అయింది అనమాట. ఫ్యాన్ అయితే ఎగ్జాక్ట్గా మీకు కనబడదేమో, బట్ ఇదైతే ఆన్ అయింది. ఇప్పుడు నేను బక్కన్ మీటర్ ఆన్ చేస్తాను, XL4015. సో ఆన్ చేశాను అనమాట, బక్కన మీటర్ ఆన్ చేశాను. 11.4 volts అయితే చూపిస్తుంది ప్రెజెంట్ మనకి. సో నేను పీక్ ఎంతవరకు వెళ్తుందో చూద్దాం ఒకసారి. 19 volts అయితే ఇచ్చాము ఇన్పుట్. పీక్ మనకి అరౌండ్ 18.5 వరకు వెళ్తుంది అయితే అనుకుంటున్నాను. 18.5. ఓకే, మనకి 19 volts అయితే వస్తుంది అనమాట. సో మనకి యాంపియర్ కూడా అప్ టు 5 యాంపియర్ అయితే వెళ్తుంది, నేను చూపించట్లేదు. బట్ మనకి సపోర్టెడ్ బక్ కన్వర్టర్ అయితే 5 యాంపియర్, మనకి పీక్ అయితే 6 యాంపియర్ వరకు వెళ్తుంది. అలాగే మన అడాప్టర్ కూడా 5 యాంపియర్. సో మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి 19 volts 20-25 ఇలా మనం వెళ్తున్నప్పుడు ఏంటంటే మన బక్ కన్వర్టర్స్ అనేది కొంచెం హీట్ అయితే డిసిపేట్ చేస్తే, దాని డిసిపేషన్ కోసం మనం అయితే ఇక్కడ ఫ్యాన్ కూడా పెట్టుకున్నాం. ఇదైతే ఆప్షనలే, అవసరం అయితే లేదు. చిన్న చిన్న సెన్సార్స్కి, హార్డ్నోస్ అంటే ఇంకా మనకి రిలేటెడ్గా ఉంటాయి కదా చిన్న చిన్న ఎల్ఈడి టెస్టింగ్, వాటికైతే ఫ్యాన్ అవసరం లేదు, ఆప్షనల్ అనమాట. మన ప్రొటెక్షన్ కోసం అయితే పెట్టుకోవాలి. దీంట్లో మనకి డయోడ్ ప్రొటెక్షన్ అంటే మనకి ఇన్పుట్లో అవుట్పుట్లో డయోడ్స్ అయితే పెట్టుకున్నాను. మనకి బ్యాక్ ఈఎంఎఫ్ అనేది మోటార్ కనెక్ట్ చేసినప్పుడు బ్యాక్ ఈఎంఎఫ్ అనేది అవుతుంది అనమాట. బ్యాక్ ఈఎంఎఫ్ అంటే మనం మోటార్ పెట్టుకున్నప్పుడు దీని నుంచి రివర్స్ పవర్ అనేది వెళ్తుంది. దాంతో మనకి బక్ కన్వర్టర్ అండ్ మనకి ఏదైనా అడాప్టర్ కనెక్ట్ చేస్తాం కదా ఇన్పుట్లో, అది కూడా మనకి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నేను డయోడ్ ప్రొటెక్షన్ అండ్ షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ ప్రతిదైతే దీంట్లో ఉంది. ఈవెన్ దీంతో మనం లిథియం బ్యాటరీస్, లీడ్ యాసిడ్ బ్యాటరీస్, మన బైక్ బ్యాటరీస్ ఉంటాయి కదా, వాటిని కూడా అయితే దీంతో మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. మనకి చాలా చిన్న అంటే చాలా కాంపాక్ట్గా మనం ఎక్కడికైనా తీసుకెళ్లేలాగా పోర్టబిలిటీ కూడా ఉంది దీనికి. అలా ప్రతిదీ కూడా దీంట్లో అయితే పెట్టాను అనమాట. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇది మనం చెప్పాలంటే కాలేజ్లో ఉంటాయి కదా ల్యాబ్ ఎక్విప్మెంట్, దాంతో ఏమాత్రం తక్కువ కదనమాట. ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు. అప్ టు 30 volts అండ్ 36 volts. నేను సేఫ్ సైడ్కి మనం కొంచెం తక్కువ తీసుకోవాలి కాబట్టి 30 volts అని చెప్తున్నాను. 30 volts వరకు ఇన్పుట్ ఇవ్వచ్చు. అండ్ అవుట్పుట్ మనకి 1 volt to up to 29-30 volts వరకు మనం అయితే అవుట్పుట్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒకసారి మోటార్ కూడా చెక్ చేద్దాం, లోడ్ వేస్తే ఎలా పనిచేస్తుందో. అలాగే మనకి మినిమం ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. మినిమం మనకి 1.3 అయితే స్టార్ట్ అవుతుంది వోల్టేజ్. 1.3 to up to 19 volts అయితే వెళ్తుంది మనం 19 volts ఇన్పుట్ అయితే ఇచ్చినప్పుడు. సో నేనైతే 775 మోటార్ని అయితే ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం లోడ్ అనేది ఎలా తీసుకుంటుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ బనానా క్లిప్స్ అయితే మనం జాయిన్ చేయాలి. దీనికి మనకి క్రొకోడైల్ క్లిప్స్ అయితే మనకి కనెక్ట్ అయి ఉన్నాయి. సో నేను ఇన్పుట్గా మేల్ బనానా క్లిప్స్ అయితే ఇస్తున్నాను. సో నేనైతే ఇక్కడ పెట్టేశాను. ఇప్పుడు మనకి డైరెక్ట్గా కనెక్టర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కరెంట్ అయితే సెట్ చేసుకోవాలి. దీంట్లో మనం కరెంట్ సెట్ చేసుకునే విధానం వచ్చేసి, ఎప్పుడైనా మనం కరెంట్ వేల్ చేసినప్పుడు 1.3 volts అయితే ఉండకూడదు. అంటే మినిమం ఒక 5 volts అని పెట్టుకోవాలి. మనం యాక్యురేట్గా కరెంట్ని అడ్జస్ట్ చేయాలనుకుంటే 5 volts పెట్టుకుంటున్నాను నేను. సో 5.2 volts అయితే పెట్టుకొని ఇప్పుడు ఏంటంటే మనం క్రొకోడైల్ క్లిప్స్ని షార్ట్ చేయాల్సి ఉంటుంది. చూడండి షార్ట్ అయింది. మనకి 6.2 యాంపియర్ అయితే చూపిస్తుంది, అంటే మన కరెంట్ అక్కడ ఉంది. నేను 1 యాంపియర్ అయితే పెట్టుకుంటున్నాను. 775 మోటార్ కాబట్టి కొంచెం లోడ్ పడుతుంది. సో 1 యాంపియర్ పెట్టుకుంటాం. మనకి ఎంత యాంపియర్ పెట్టుకుంటే మనకి అంతవరకు మ్యాక్సిమం వెళ్తుంది అనమాట. అంతకు మించి అయితే మనకి ప్రెజర్ అయితే మన అడాప్టర్ మీద పడదు. అలా మనకి ఈ బాక్స్ అయితే మనకి చేస్తుంది అనమాట. అంటే మనం 1 యాంపియర్ పెట్టుకుంటే అడాప్టర్ 5 యాంపియర్ అయినా సరే 1 యాంపియర్కి వచ్చేసరికి ఆగిపోతుంది, ఎంత లోడ్ అయినా సరే. సో నేను ఇప్పుడు సెట్ చేసుకున్న 1 యాంపియర్ తీసాను, మళ్ళీ 5 volts అయితే వస్తుంది. ఇప్పుడు మనం 775 మోటార్కి అయితే ఒకసారి కనెక్ట్ చేద్దాం. పాజిటివ్ అండ్ నెగిటివ్ పెడుతుంది చూడండి.
మన మోటార్ అయితే తిరుగుతుంది. సో మనకి 0.18 యాంపియర్ అయితే తీసుకుంటుంది, చాలా తక్కువ అనమాట. అంటే మోటార్ వర్కింగ్ కండిషన్ ఉంది, అందుకే తక్కువ యాంపియర్ తీసుకుంటుంది. సో నేను ఇప్పుడు ఇంక్రీజ్ చేస్తున్నాను చూడండి. మోటార్ స్పీడ్ అనేది పెరుగుతుంది. చెప్పాలంటే చాలా బాగా ఆర్పిఎం అనేది ఉందన్నమాట దీనికి. ఇది మోటార్ మొత్తం కండిషన్ ఉంది, అందుకే చాలా ఎక్కువ ఆర్పిఎం అయితే వస్తుంది. ఓకే, ఇది 12 volts మోటార్, అందుకనే నేను అంతకు మించి వెళ్ళట్లేదు. 19 volts కూడా ఇవ్వచ్చు, కానీ ఇవ్వకపోవడం బెటర్. ఎందుకంటే మనకి చూడండి ఆర్పిఎం కూడా పెరిగిపోతుంది బాగా. ఓకే, సో నేను తీసాను. మనకి 30 volts ఇచ్చినప్పుడు పీక్ యాంపియర్ వచ్చేసి 0.2624 వరకు వెళ్తుంది అంతే. అంటే మనకి మన పవర్ సప్లై బాగా వర్క్ అవుతుంది అండ్ మోటార్ కూడా బాగా వర్క్ అవుతుంది. సో నేను తీసేస్తున్నాను. ఈవెన్ మనకి దీంతో మనం ట్రై చేసుకున్న డ్రిల్ మెషిన్ కూడా అయితే వర్క్ అవుతుంది అనమాట. సో నేను ఇక్కడ డీసీ పిన్ అయితే కనెక్ట్ చేస్తున్నాను అండ్ మన డ్రిల్ మిషన్కి అయితే అనదర్ పిన్ కనెక్ట్ చేస్తున్నాను. చేసినప్పుడు మనం ఆన్ చేస్తున్నాను బాక్స్ని. సో మనకు 12.1 volts అయితే ఉంది. సో ఇప్పుడు చూడండి, చూసారా ఎంత నీట్గా అయితే 0.3 యాంపియర్ అంటే 0.27 to 3 యాంపియర్ అయితే మనకి 0.3 యాంపియర్ అయితే మనకి కన్జ్యూమ్ చేస్తుంది. అంటే ఇది కూడా చాలా తక్కువే. నేను లోడ్ వేస్తున్నాను ఇప్పుడు దీని మీద 0.85 మ్యాక్సిమం 1 వరకు వెళ్తుంది, 1.08 వరకు వెళ్తుంది. ఎందుకంటే నేను అంతవరకే మనకి బాక్స్ సెట్ చేశాను అనమాట. అడాప్టర్ మనకి 5 యాంపియర్, బట్ నేను సెట్ చేసిన 1 యాంపియర్. సో అక్కడికి వెళ్ళి అయితే ఆగిపోతుంది. ఇలాంటప్పుడు ఏంటంటే ఈ ఫీచర్ మనకి మన అడాప్టర్ పాడవకుండా మన అడాప్టర్ 1.5 యాంపియర్ అయితే మనం ఇక్కడ 1 యాంపియర్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మన అడాప్టర్ అనేది పాడవకుండా బర్న్ అవ్వకుండా ఉంటుంది అనమాట మనం ఎక్కువ లోడ్ వేసినప్పుడు. సో మనకి ఈ పవర్ సప్లై మనం అలా కూడా యూజ్ చేసుకోవచ్చు.